పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటు చేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులకు తెగబడింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులిస్తోంది. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నాయి. फ्लैट नहीं लाते। మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో ఎన్కౌంటర్ జరుగుతోంది. కొల్నార్ బజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతుంది అని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వాళ్ళ జమ్మూ కాశ్మీర్ కు వెళ్లనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతపై సమీక్షించనున్నారు. శ్రీనగర్, పహల్గామ్ ప్రాంతాల్లో ద్వివేది పర్యటన కొనసాగనుంది. ఆర్మీ చీఫ్ పర్యటనతో జమ్మూలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పహల్గామ్, ఉదంపూర్, బందీపోరా ప్రాంతాల్లో భద్రతా బలగాల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడికి తెలుసుకుందాం. సతీష్, ఎల్ఓసి దగ్గర పాక్ కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి భారత్ కూడా ధీటుగానే ఎదుర్కొంటుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పహల్గామ్ ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో అలజడి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. దాయాది సైన్యాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్టు దుశ్చర్యకు పాల్పడినట్టు కూడా నియంత్రణ రేఖన ఎల్ఓసి వద్ద ఇప్పటికే కాల్పులు కూడా తెగబడుతుంది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు దిశగా కూడా బదిలిస్తుంది. అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవరికి గాయాలు కలగని కూడా ఆర్మీ అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యం. మరోవైపు జమ్మూ కాశ్మీర్ బందీపూర్లో ఎన్కౌంటర్ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఈ జిల్లాలో కుల్నార్, బీజీపుర ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల సమాచారంతో దాదాపు పహల్గామ్ కావచ్చు, బందీపురం కావచ్చు, ఉదంపూర్ కావచ్చు, 3 ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున 2 రోజుల నుంచి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతాలను ఇప్పటికే జల్లబడుతున్నారు. నిన్న ఉదంపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా అటు ఉగ్రవాదులకు, ఆర్మీ అధికారులకు కొంత ఎన్కౌంటర్ చోటు చేసిన సందర్భంలో కూడా దాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ చీఫ్ తాజాగా ఆయన ఈ రోజు పర్యటించబోతున్నారు. ప్రధానంగా ఆర్మీ చీఫ్ జనరల్ అయిన ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో జమ్మూ, అదేవిధంగా ఇతర పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఆర్మీ అనువనువున వాహనాలు కూడా చెక్ చేస్తున్న నేపథ్యం. పహల్గామ్ దాడి తర్వాతకి భద్రత ఏ విధంగా ఉంది, ఆర్మీ అధికారులు ఏ విధంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారనే అంశాలపైన కూడా ఈ రోజు సుదీర్ఘంగా ఆయన జమ్మూ కాశ్మీర్ లోని అధికారులతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా పహల్గామ్ లో ఎక్కడైతే దాడి జరిగిందో, ఉగ్రవాదులు ఎక్కడైతే దాడి చేసి దాదాపు 26 మందిని పొట్టలు పెట్టుకున్నా ఆ ప్రదేశాన్ని కూడా ఈ రోజు తిరిగి పరిశీలించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీరే కాదు, శ్రీనగర్ నుంచి మొదలుగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతున్నారు. అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కూడా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నారని కూడా సమాచారం. ఎందుకంటే నిన్న ఆయన కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పరిచిన అటువంటి సమావేశానికి వచ్చిన సందర్భంలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలు కూడా మద్దతు ఇస్తాం, కేంద్రం ఈ అంశాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకుని తాము కట్టుబడి ఉన్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్లి తాజా పరిస్థితులను తాను కూడా ఒకసారి చూస్తానని కూడా రాహుల్ గాంధీ చెప్పిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మధ్యాహ్నానికి ఆయన జమ్మూ కాశ్మీర్ చేరుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు ఆర్మీ చీఫ్ తో పాటు వివిధ పార్టీకి సంబంధించిన నేతలు కూడా జమ్మూలో పర్యటించి అక్కడ కొంత శాంతిని నెలకొల్పే అంశంపైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ మొదట ఆ ప్రాంతాలంతా కూడా జల్లెడబట్టి అధికారులతో సమీక్ష నిర్వహిస్తే పహల్గామ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా కొంత టూరిస్టులకు కొంత భద్రత కావచ్చు, అదేవిధంగా వారికి కొంత శాంతి నెలకొందనే కోణంలో కూడా
వారికి స్పష్టం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఉదంపూర్ లో మాత్రం నిన్న ఉగ్రవాదులకు అటు భారత సైన్యానికి జరిగిన కాల్పుల్లో మాత్రం ఒక జవాన్ వీరమరణం పొందారు. ఈ రోజు ఆయనకు సంబంధించి వారి భౌతిక కాయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చర్యను అత్యంత తీవ్రంగా భారత సైన్యం ఖండిస్తుంది. మరోవైపు పహల్గామ్ లో ప్రస్తుతానికైతే భద్రత కట్టుదిట్టంగా ఉంది. పహల్గామ్ లో మొన్న 22 జరిగిన ఘటన తర్వాత కొంత ఈ ప్రస్తుతానికి అయితే పరిస్థితి చక్కబడ్డప్పటికి కూడా ఏ సమయంలో ఏం జరుగుతున్న కొంత టెన్షన్ అయితే నెలకొంది గిరిగా. అండ్ సతీష్, భారత ఆర్మీ చీఫ్ పర్యటన ఉంది ఈ రోజు అని చెప్పేసి చెప్తున్నారు జమ్మూ కాశ్మీర్ లో. అండ్ దానికి సంబంధించి కూడా అక్కడ చుట్టుపక్కల మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. సో ఆయన తర్వాత ఇంకా చాలా మంది కూడా పెద్ద పెద్ద నేతలు కూడా అక్కడికి వెళ్లి పరిశీలించే అవకాశాలు కనిపిస్తాయి అంటున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్లి పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ వెళ్తున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా నేను ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పహల్గామ్ ప్రాంతంలో ఒకసారి పర్యటించారు. అదేవిధంగా భద్రతను కూడా సమీక్షించేందుకు కూడా వారు చూస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కొంత ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఒకేసారి నేతలంతా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తే మాత్రం ఒకవైపు భద్రతా దళాలు కూలింగ్ చేస్తున్నాయి, మరోవైపు ఇక్కడి నుంచి వెళ్లే వీవీఐపీలకు భద్రత కల్పించాల్సి ఉంటుంది. కొంత అది భద్రత పరంగా కూడా రిస్క్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేవలం ప్రస్తుతానికి మాత్రం ఇటీవల హోంమంత్రి పర్యటించారు. అనంతరం ఈ రోజు రాహుల్ గాంధీ అదేవిధంగా ఆర్మీ చీఫ్ వెళ్తున్న నేపథ్యంలో నేతలు ఎవరైనా ఉంటే ముందస్తు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లాలనుకున్న వారికి ముందే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిన్ననే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉందన్న అంశాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఈ రోజు పర్యటిస్తున్న నేపథ్యంలో కొంత అక్కడ కూడా హైలైట్ అయితే ఉంది. మరికొంతమంది నేతలు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్. This is where the Balkan route is. I beg your pardon. This is where the